హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా అద్భుతమైన ఈ ధ్యాన మార్గం, జ్ఞాన మార్గంలో చక్కటి జ్ఞాన సందేశాన్ని అందుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనతో అనితా మేడం గారు మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న టాపిక్ నవవిధ ధర్మాలు. ఆ చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తారు మనకు మేడం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి చైతన్యము, వారి గురువు గారైన సదానంద యోగ గారి చైతన్యంతో, వారి గురువు గారైన మహతార్ బాబాజీ గారి వారి శిశు బృందం యొక్క శక్తి చైతన్యాలతో, మన పూర్ణాత్మ యొక్క శక్తి క్షేత్రములతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. పూర్ణాత్మ సేదో సార్ గారు, డిఎన్ఎస్ వల్లనత మేడం గారు, ఆస్టర్ శ్రీకాంత్ సార్ ఇప్పుడు దాకా వాళ్ళ ఆధారంలో ఇక్కడ దాకా మేము ఇచ్చేసాము. వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానాన్ని తీసుకుని పత్రిజీ గారు కాన్సెప్ట్ చెప్పమన్నారని నవవిధ ధర్మాలు అనే సబ్జెక్టు పత్రిజీ గారు 2011లో వైజాగ్ సింహాచలంలో ధ్యాన్ మహాచక్రం 2 అక్కడ జరిగింది. అప్పుడు సారు బుక్ రాశారు నవవిధ ధర్మాలని. నేను వచ్చింది 2012 పత్రి సార్ని చూడటానికి వెళ్ళి అప్పుడు ఈ బుక్కు నేను తీసుకున్నాను అనమాట. తీసుకుని చదివాను. ఫస్ట్ బుక్ ఇదే. నేను ధ్యానంలో అదే ఫస్ట్ రావటం, సార్ని చూద్దామని వెళ్ళి ధ్యానంలోకి వచ్చాను. నవవిధ ధర్మాలు అనే బుక్కు కొన్నాను. దీంట్లో ధర్మం గురించి చెప్పారన్నమాట. ఇది బాగా నచ్చింది నాకు. ఈ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అనేది పత్రి సారు దీంట్లో బాగా ఇచ్చారన్నమాట. ధర్మం అంటే ఎవరి ద్వారా అయితే ధర్మము రక్షించబడుతుందో వారి చేత రక్షింపబడిన ధర్మము తిరిగి వారినే రక్షిస్తుంది. అంటే ఎవరైనా మనం సహాయం చేసామో, ధర్మం పక్కన నిలబడ్డామో, వారి చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వారినే రక్షిస్తుంది అని అంటారు సార్. మనం ధర్మ మార్గంలో ఉంటే ఆ ధర్మే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం ధర్మంలో ఉంటే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. ఆ ధర్మంలో ఉంటే ఎవరైతే అధర్మాన్ని రక్షిస్తారో, ఎవరైతే ఆ అధర్మాన్ని పోషిస్తారో, ఆ ధర్మానికి కారణభూతులు అవుతుంటారో వారి చేత సృష్టింపబడిన అధర్మం తిరిగి వారినే భక్షిస్తుంది. అధర్మం అంటే ఇప్పుడు ఎంతోమంది అధర్మం పక్కన హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అధర్మంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ అధర్మము ఏదో ఒక రోజు వారికి తిరిగి వారే భక్షిస్తుందన్నమాట. అంటే మనం అధర్మ మార్గంలో ఉన్నప్పుడు తిరిగి మనం ఇబ్బందులు పడతాం అన్నమాట. ధర్మంలో ఉన్నప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆ ధర్మే మనం రక్షిస్తుంది ఏదో రకంగా. అధర్మంలో ఉంటే ఆ ధర్మే తిరిగి మనం భక్షిస్తుంది. నేను చెప్పబోయేది నవవిధ ధర్మాలు. నవవిధ ధర్మాలు అంటే 9 ఉన్నాయి ధర్మాలు. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. ధర్మం అన్నది నవవిధాలుగా మానవ జీవితంలో విరజిల్లుతూ ఉంది. ధ్యాన ధర్మము ప్రతిరోజు విధిగా ధ్యాన అభ్యాసంలో ఉండటము, ప్రతిరోజు కొంత సమయాన్ని ఎవరితో వారు గడపటము, ఆత్మలో ఆత్మగా అణిగి ఉండటము. అహింసా ధర్మము రెండో ధర్మం. అహింసా ధర్మం శాకాహారంతోనే మానవ మనుగడను సాగించటము,
భౌతికంగా ఏ ప్రాణి పట్ల కూడా అత్యాచారము చేయకపోవటము, హత్య హత్యాచారం చేయకపోవటం. 3. మిత్రధర్మము, సకల ప్రాణికోటి పట్ల స్నేహశీలత. కరుణాధర్మము, దయనీయ స్థితిలో ఉన్న తోటి ప్రాణులకు సాధ్యమైనంత చేయూతనివ్వటము. శాంతధర్మము, షిరిడి సాయి ప్రవచించిన సబూరి పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో సహనం. ఆరోగ్య ధర్మము, పాంచ భౌతిక శరీరం పట్ల మన జాగ్రత్త, మన కర్తవ్యం, మన శ్రద్ధ. మితాహారం మరి నిరాహారం, వీటికి తగిన స్థానం కల్పించటము. స్వాధ్యాయ ధర్మము, బుద్ధిని ఎప్పటికప్పుడు మరింత వికసింపచేసుకుంటూ మరింత విస్తరం చేసుకునే ప్రక్రియ. వినయ ధర్మము, మనకన్నా ఆయుష్ బుద్ధి ఎక్కువ ఉన్న వారి పట్ల ఒదిగి ఉండటము. ధ్యాన ధర్మము, మనకు అవసరం ఉన్నంత మన దగ్గర తప్పకుండా ఉంచుకుని మన స్వంత అవసరానికి మించిన ఉన్న సంపదను లోక కళ్యాణ నిమిత్తం వినియోగించటము. మొదటిది ధ్యాన ధర్మము. ధ్యానం అనే మాటకు విలువ, పవిత్రత, పారమార్థికత మరే మాటలోనూ లేదు. కనుక భగవాన్ గౌతమ బుద్ధుడు ధర్మ మహాచక్రాన్ని స్థాపించి ధర్మాలన్నిటికల్లా అత్యున్నతమైనది ధ్యాన ధర్మము. ఈ భూమిపై కొండలు, పర్వతాలు ఎత్తైనవే అయినా అన్నిటికంటే ఎత్తైంది ఎవరెస్ట్ శిఖరం. ఆయన అన్నట్లు అన్ని ధర్మాల్లోకెల్లా ఉన్నతమైన ధ్యాన ధర్మాన్ని మనం ఆచరిస్తే మిగతా ధర్మాలు ఆచరించే అర్హత మనకు లభిస్తుంది. ప్రపంచిక అన్నిటినీ కాచుకోగల ఏకైక రక్షణ కవచము ధ్యానమే. కనుక అది లేకపోతే ఎంతటి ధ్యానశీలురైనా తను రంగాల్లో ఎంతటి ప్రాముఖ్యులైనా అష్ట కష్టాలు పడక తప్పదు. ధ్యానం అనే మాటకు విలువ, పవిత్ర, పారమార్థిక మరే మాటలో లేదు కనుక బుద్ధుడు చెప్పారు. అన్నిటికన్నా అన్ని భూమిపై కొండల పర్వతాల కన్నా ఎత్తైంది ఎవరెస్ట్ అన్నట్టు ధర్మాల్లోకెల్లా అన్నిటికైనా గొప్పది ధ్యాన ధర్మం. మనం ధ్యాన ధర్మాన్ని ఆచరిస్తే మిగతా ధర్మాలు ఆచరించే అర్హత మనకు లభిస్తుంది. మనం ప్రపంచంగా కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం రక్షించమని. ఏ భగవంతుడు మనం రక్షించరు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానం వల్ల మనం రక్షింపబడతాం. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలని ఉంటేనే ఉంటాయి. కష్టాలు బెంబేలిపోతే మనం దేవుని తలుసుకుంటా వాటి కోసం అర్థనాదాలు చేయడానికి బదులు ఆ కష్టాలు మనంతట మనమే మన ధ్యాన శక్తితో పోగొట్టుకోవాలంటే మనం ధ్యాన ధర్మంలో తప్పక జీవించాల్సిందే. ప్రపంచంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అనేవి మన ఎదుగుదల కోసం అనమాట. ప్రతిదీ మనం నేర్చుకుంటానికి వస్తాయి కష్టాలన్నీ. ఆ కష్టాలు మనం ధ్యానం చేసి మనంతటికి మనమే ఆ కష్టాలని తొలగించుకోవచ్చు. ధ్యానం చేస్తే మన కష్టాలు తొలుగుతాయి, మనకి ముందర శక్తి వస్తుంది, కష్టాలు తొలుగుతాయి. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అది మనం మన ధ్యాన సాధన ఎంత చేస్తే అంత మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తొలగించుకుంటూ వెళ్తాం, ఆనందంగా జీవిస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది నా అనుభవం. మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఎప్పుడైతే నేను పత్రిసారిని కలవటానికి వెళ్ళానో, వస్తున్నారు మా ఊరు బాపట్ల వస్తున్నారని తెలిసి చూడటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి ఆయన చూసి ఆ రోజు నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. నేను వచ్చింది కూడా 2012 ధ్యానంలోకి. అప్పటి నుంచి మొదలుపెట్టిన ధ్యానం ఇప్పుడు దాకా ఆగలేదు. చేస్తున్నాము. ఏ మాస్టర్లు వచ్చినా 2015 నుంచి ఎంతోమంది మాస్టర్స్ వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఒక్కడు కాదు, ఎన్ని క్లాసులు చేయాలో. ఇప్పుడు ధ్యానంలో ఎంతమంది సీనియర్ మాస్టర్లతో అందరూ పరిచయమే.
వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఎన్నో క్లాసులు చెప్పి ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు లాస్ట్ మేము చేసే ధ్యానం ఏంటంటే, హాస్టల్ శ్రీకాంత్ సార్ గారు కాంతిని ఎలాగా తీసుకుని ఎట్లా స్ప్రెడ్ చేయాలనేది లాస్ట్లో ఇప్పుడు చేయటం నేర్చుకుంటున్నాం. పూర్ణాత్మ సేదో సార్ గారు, బాలకృష్ణ సార్ గారు, రామాచారి గారు 15 నుంచి ఇప్పుడు దాకా కూడా మాకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. డిఎన్ఏ స్వర్ణాత మేడం గారు. డిఎన్ఏ అంటే ఏంటో మాకు ఏమీ తెలియదు. అట్లాంటిది డిఎన్ఏలు ఎన్ని పోగులు ఎంత శుద్ధి చేసుకుంటున్నామంటే కొంచెం కాదు, మాస్టర్లు అంత జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఉంటున్నాయి మాకు ఉంటున్నాయి ఇబ్బందులు, కానీ అది పెద్ద లెక్క ఏం కాదు. వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అంతేగాని పెద్ద మేము వాటిని పట్టించుకోవట్లేదు, ఆనందంగా జీవిస్తున్నాం. రెండోది అహింసా ధర్మం. చక్రవర్తి పరివర్తన ద్వారా గౌతమ బుద్ధుడు ప్రవచించిన మరొక ముఖ్యమైన ధర్మం అహింసా ధర్మం. ధ్యాని కాని వారి అజ్ఞానంతో దేవుడి విగ్రహాల వద్దకు పోయి రక్షించని అంటూ అర్థనాదాలు చేస్తారు. శిలలు ఎలా రక్షించగలవు అన్న కనీస జ్ఞానం లేకుండా తాము మాత్రం వేడుకుంటారు. వాళ్ళ మటుకి ఇతర జీవులను తింటా, వాటిని హింసిస్తా, వాటిని ఇబ్బంది పెట్టేటికి వాటి కర్మలో ఈవేళ తీసుకుని ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. అందుకని దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా వాళ్ళ కర్మలు తీరక అనారోగ్యాలతోనూ బాధలతోనూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇతర జీవులు భక్షిస్తూ హింసిస్తూ ఉంటే ఎంత విచిత్రం. మనం ఇతరుల జీవుల పట్ల ప్రేమ దయ చూపకపోతే మనం ఎప్పటికీ ఎవరి వద్ద నుంచి కూడా ఆ రెండింటి పొందలేము అన్న కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు విధిగా తెలుసుకోవాలి. ఈ కర్మ సిద్ధాంతాన్ని కారణ కార్య సిద్ధాంతంగా కేవలం ఒక్క జన్మలోనే సాక్ష్యాధారాలతో గ్రహించిన వాడు ఒక జ్ఞాని అయితే, అదే సిద్ధాంతాన్ని అనేక జన్మలు ఎడతెరగని పరంపరంగా వచ్చిన కారణ కార్య సిద్ధంగా తెలుసుకున్నవాడు ఒక బ్రహ్మజ్ఞాని. మనం అనిపించే కర్మలంతా కూడా ఈ మూగజీవులని ఈ జన్మలో గత జన్మలో కూడా వాటిని హింసించి బాధ పెట్టి తిన్నామన్నమాట. ఈ జన్మలో కూడా తెలియదు. పత్రిజీ గారు ఎప్పుడైతే అహింస గురించి చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు మటుకి మేము తినము, ఇంట్లో కూడా వండమండి మేడం. కొంతమంది మనుషులు కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన లేమితో నా కంటికి కనబడటం లేదు కనుక అనేక జన్మలు అసలు లేనే లేవు అన్న మూర్ఖత్వం వాదిస్తూ అహంకారంతో తమకు తోచిన హింసలన్నీ చేస్తూ ఉంటారు. వారు అజ్ఞానులు, కౌరవు లాంటి కోవకు చెందినవారు. ధ్యానంలోకి వచ్చాక మేడం గారు నాలో ఎనర్జీ పెరిగే కొన్ని మూగజీవులు మా ఇంట్లోనే ఉంటున్నాయి. ఎప్పుడన్నా ఇంటి దగ్గరికి ఏను మిగిలిన బయట పెడితే పిల్లులు కుక్కలు ఏమైనా తినేలేవి. ఎప్పుడైతే నేను ధ్యానం చేసి ఎనర్జీ పెంచుకున్నానో ప్రతిదీ ఇప్పుడు మా ఇంట్లో ఉంటాయండి. కుక్కలు, పిల్లులు ప్రతిరోజు 3 పూట్ల భోజనం పెట్టాల్సింది. ఏ తిన్నా టిఫిను ప్రతిదీ తింటాయి అన్నమాట. ఎప్పుడైతే పెరిగే కొంది నాలో అనాహత చక్రము యాక్టివేషన్ అయ్యి సకల జీవరాశి పట్ల ప్రేమతత్వం పెరిగింది. మనుషులతో మన పిల్లలు మనం ప్రేమిస్తాము, తల్లిదండ్రులను ప్రేమిస్తాము, అట్లాగా ఉంటాం. ఇప్పుడు అట్లా కాదు. తల్లిదండ్రులు, పిల్లలు, మూగజీవులు, ఇంటి పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరితో ప్రేమతత్వం పెరిగింది. మిత్రధర్మం. స్నేహం కంటే మధురమైంది ఈ లోకంలో మరింకేది లేదు కనుక మనము నవవిధ ధర్మాల్లోని మిత్రధర్మం గురించి విశేషంగా తెలుసుకుందాం. మిత్రత్వం అనేది కేవలం మానవ లోకానికి మాత్రమే పరిమితం అనుకోవటం తప్పు. వృక్షజాతులు, పశుపక్షాదులు, జలచరాదులు ఒకటేమిటి, ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణికోటితో మనం స్నేహం చేసినప్పుడు అది మిత్రధర్మం అవుతుంది.
మానవ జాతి జంతువు జాతి కంటే గొప్పది కాదు, మరి జంతువు జాతి మానవ జాతి కంటే తక్కువ కానే కాదు. రెండు జాతులు కూడా పరస్పర చిత్రాలన్నదే ఈ సృష్టి రచన. మా ఇంట్లో ఉన్న పిల్లులు కుక్కలు ఉంటాయండి. చిన్న 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 జీవులు కూడా తిరుగుతూ ఉంటాయి. అవి మమ్మల్ని ఏం చేయము, మేము వాటిని ఏం చేయము. కాకపోతే ఈ పిల్లు కుక్కలు చెబుతానికి నోరు లేకపోయినా ఏం చెప్పినా అర్థం చేసుకుంటాయి. మా పిల్లులు అయితే అసలు ఇంట్లోనే తిరుగుతా కాళ్ళమ్మట తిరుగుతూనే ఉంటాయండి. ఏదైనా చెబితే కుక్కలు అయితే మేము ఎక్కడికైనా వెళ్తుంటే మా వెనకాలే వస్తాయన్నమాట. ఆటో ఎక్కినా బస్సు ఎక్కేదాకా కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నామని. కుక్క అయితే మేము తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళామన్నట్టు రెండు కాళ్ళు ఎత్తి గుండెల మీద పెడుతుందండి. వాటికి కూడా ప్రేమతత్వం తెలుస్తుంది. మేము ఏది పెడితే అదే తింటాయండి. అది మైత్రి బుద్ధితో కూడిన ఆత్మ కనుక మనం ప్రతి ప్రాణితో స్నేహం చేస్తూ మనం ఒకరితో ఒకరం ప్రాణప్రదంగా ఉందామా అని అడగాలి. ఇండియా పాకిస్తాను, ఇండియా చైనా బాయిగా ఉండటమే మిత్రధర్మం. ఎందుకు కొట్టుకోవాలి, ఒకరినొకరు ఎందుకు హింసించుకోవాలి? అలాంటి పిచ్చి చేష్టలు మాని అందరం స్నేహపూరితంగా ఉండాలి. పరమేశ్వరుని కుటుంబం శివునికి పాముతో స్నేహము, వినాయకుడికి ఎలుకతో స్నేహము, కుమారస్వామికి నెమలతో స్నేహం, మరి పార్వతికి పులితో స్నేహం. ఇలా మానవేతర జాతి ప్రాణులన్నీ మనతో స్నేహం చేద్దామని ఊళ్ళూరుతూ ఉంటే మనం మాత్రం రాక్షసులా మారి నాకు నీ స్నేహం వద్దు, నీ మాంసం కావాలి కనుక నిన్ను చంపి తినేస్తానంటూ వాడిని చంపి రకరకాల వండి మరీ పీక్కు తింటున్నాం. బిర్బిన్ మాస్టర్లు అందరూ మిత్రధర్మానికి పరిపూర్ణంగా అంకితమై ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మిత్రధర్మానికే కట్టుబడి ఉంది. ధ్యాన సహకార ప్రచారాల ద్వారా మైత్రతత్వాన్ని ప్రపంచమంతటా చాటుతుంది. భగవాన్ బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అని మాటిచ్చి ఇదిగో ఇలా మనందరి రూపంలో వచ్చేసాడు. కనుక ఇదంతా మైత్రేయ యుగం. ఇక్కడ మనం అంతా కూడా మిత్రులు. నేను మీకన్నా గొప్పవాడిని కాను, మరి మీరు నాకన్నా తక్కువ వాళ్ళు ఎంత మాత్రం కానే కారు. మీరు స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో 18 ఆదర్శ సిద్ధాంతాల్లో 3వ సిద్ధాంతం మిత్రధర్మానికి కట్టుబడి ఉంది. అందరి ధ్యాన అనుభవాలు వినాలి. అది కరుణాధర్మం. నవవిధ ధర్మాల్లో ఎంత ఉదాత్తమైన ధర్మమే కరుణాధర్మం. క్రిస్మస్ పర్వదినం విశ్వం భూమికి ప్రసాదించిన ఒకనొక మహామహుడు జన్మించిన దివ్యమైన రోజు. కరుణాధర్మానికి ప్రతీకైన యేసు ప్రభువు యొక్క గొప్పతనాన్ని స్తుతించుకుంటూ మననం చేసుకుంటూ మనమంతా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అని ఎల్లెడల ప్రవచనం ప్రచారం చేసి మంది దేవుని రాజ్యం అని అడిగే వారికి నీ లోపల ఉందని చెప్పారన్నమాట. నా లోపల నేను ఎలా వెళ్ళాలని అడిగిన వారికి చిన్న పిల్లవాళ్ళుగా మారితే వెళ్ళగలరు అని చెప్పారన్నమాట. జీసస్ క్రైస్ట్ లాగే మనం కూడా తోటి వారి జీవితాలను వారి నిస్సహాయతలను గమనించి కరుణతో వారికి సహాయం చెయ్యాలి. జీవులను హింసించకుండా భక్షించకుండా వాటన్నిటికీ రక్షణ కల్పిస్తూ కరుణాధర్మంలో ఉండాలి. మరి అది ఒకటే మనకు మోక్షదాయకం. మన దగ్గర ఏది ఉంటే దానిని మనం అనుభవిస్తేనే అందులోంచి కొంత పక్కవారికి పంచటము కరుణాధర్మము. నాకు ధ్యానం జ్ఞానం అపరిమితంగా తెలుసు. నా వద్ద ఉన్న దాన్ని
గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ పంచుతూనే ఉన్నాను. నాకేం పట్టింది అని ఇంట్లో కూర్చోలేదు. ఊరూరు తిరిగి అందరికీ ధ్యానం నేర్పనే కరుణ అని పత్రి సార్ అన్నారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కరుణామూర్తులు కనుక ఊరూరు తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. మేము కూడా జీసస్ క్రైస్ట్ లాగా దేవుని రాజ్యంలో హాయిగా ఉంటున్నాము. మరి అందరూ కూడా దేవుని రాజ్యంలోకి తప్పగా ఉండాలి అన్న కరుణతో వారి ఇల్లు తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. వేరొకరికి ధ్యానం తెలియకపోతే మరి మనమే కదా పోయి చెప్పవలసింది, అది మన ధర్మం కదా అని వాళ్ళు ధ్యాన జ్ఞాన ప్రచారాలు ద్వారా కరుణాభ్యాసం చేసుకోవడం కావాల్సిన అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గారు చంద్రశేఖర్ శర్మ గారు ఒకసారి స్నానం చేద్దామని తన ఇంట్లో స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నారు. ఇంతలో ఎవరో వచ్చి తలుపు బాదుతూ ఉంటే సెలసెల కాగుతున్న ఆ నీటిని పక్కకు పెట్టబోతుండగా అవి అతని మీద ఒలికి పాపం శరీరం అంతా కాలి బొబ్బలెక్కిపోయింది. అయినా ఆయన మంటను ఓర్చుకుంటూ ఒక దుప్పట కప్పుకొని తలుపు తీసి ధ్యానం నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో గంటసేపు ధ్యానం చేయించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చతికిబడిపోయి శరీరంపై ఉన్న బొబ్బల మంటను బరాయిస్తూ కూర్చున్నారు. కరుణాధర్మం అంటే అది. ఆ రోజు రాత్రి ధ్యానంలో మహతార్ బాబాజీ వచ్చి ఆయన శరీరాన్ని అంతా నిమిరి కాలిన గాయాలకు స్వస్థపరిచారు. గొప్పవాళ్ళు అందించే ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండోది పరోక్ష జ్ఞానం. మహాభారత యుద్ధంలో కూడా భీష్ముడు అంపశయ మీద ఉండి ఒళ్ళంతా బాణాలతో రక్తం వడగొడుతున్న బాధను ఓర్చుకుంటూనే ధర్మరాజుకు రాజకీయ చతురతను నేర్పించాడు. అమితమైన కరుణా ధర్మానికి అది పరాకాష్ట. శాంతధర్మం 5వ ధర్మము శాంతధర్మం. నవవిధ ధర్మాల్లోకి వెళ్ళా మరో విశేషమైన ధర్మం శాంతధర్మం. ఏ ధర్మాన్నైనా సరే పూర్తిగా అర్థం చేసుకుని అభ్యాసం చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది మన మనసు శాంతంగా ఉండటం. అందుకే మన మనసుకు ఎప్పుడైనా చిరాకు కోపం పెరిగినప్పుడు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని ఒక మంత్రంలాగా అనుకుంటూ ఉండాలి. ఎవరు మనల్ని తిట్టినా కొట్టినా కూడా మనం శాంత మనస్కులమై ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మహాజ్ఞాని ఉదయపు 11 సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి అతనికి, బాబు, ఎవరైనా నిన్ను తిడితే తిట్టు, కొడితే కొట్టు, కావాలంటే చంపు, కానీ ఏం చేయదలుచుకున్నా 24 గంటల తర్వాత మాత్రమే చెయ్యి అంటూ గొప్ప శాంతి సందేశాన్ని ఇచ్చాడు. ఒకసారి బుద్ధుడు భిక్షాటన చేస్తూ ఉంటే ఒక ధనవంతుడు, ఇంత ఎత్తు పొడుగున్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, సోమరిపోతనం అబ్బి సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావా అంటూ తిట్టురాని తిట్లు తిట్టాడు. చుట్టూ ఉన్న శిష్యులకు పట్టరాని కోపం వచ్చింది. కానీ బుద్ధుడు మాత్రం శాంతచిత్తుడై చిరునవ్వుతో వింటున్నాడు. కోపం చల్లారిన తర్వాత ధనవంతుడు బుద్ధునికి ఒక పావలా బిళ్ళ దానంగా ఇవ్వబోయాడు. కానీ బుద్ధుడు దాన్ని సున్నితంగా తిరస్కరించడంతో ధనవంతుడు తిరిగి దాన్ని తన జేబులోనే వేసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు, అయ్యా, నీ పావలా కాసు నేను తీసుకోకపోతే తిరిగి నీ జేబులోకి ఎలా చేరిందో అలాగే నీ తిట్లను నేను స్వీకరించలేదు కనుక అవన్నీ నీకే చెందుతాయి, భద్రంగా దాచుకో అన్నాడు. ఆ ధనవంతుడు సిగ్గుతో బుద్ధుడు కాళ్ళ మీద పడ్డాడు. ఆవేశం అన్నది గొప్ప శక్తి కనుక మనమంతా కూడా బుద్ధుడిలాగా ప్రతి క్షణం మన ఆవేశాల పట్ల ఎరుకుతో ఉంటూ శాంతి సిద్ధులమై ఉండాలి. అవసరం ఉన్నప్పుడే మనం ఆవేశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ
అనవసరమైనప్పుడు కాదు, అవసరమైనప్పుడు శాంతం వహించాలి. ఎప్పుడు పడితే అప్పుడు చిల్లర విషయాల కోసం ఆవేశం అనే మన ఆత్మశక్తిని కోల్పోవద్దు. ఆరోగ్య ధర్మం. నవవిధ ధర్మాల్లోకెల్లా ఇంకొక ముఖ్యమైన ధర్మం ఆరోగ్య ధర్మం. సరైన ఆరోగ్య ధర్మాలను పాటిస్తూ మనం సవ్యమైన జీవితాన్ని గడపాలంటే యుక్తమైన శుద్ధమైన స్వాదికమైన శాకాహారం మాత్రమే మన శరీరానికి అందించాలి. నిషిద్ధ ఆహారం అశుద్ధంతో సమానం అనుకోగలవాడే నిజమైన భక్తుడు, కానీ పూజలు భజన చేసేవాడు భక్తుడు కానే కాదు. పెట్రోల్ కారులో కిరోసిన్ పోస్తే అనతి కాలంలో కారు ఎలా మూలపడి పనికి రాకుండా పోతుందో, అలాగే దివ్యత్వానికి నిలయమైన శాకాహార శరీరం నీచాహారం మరి రాక్షసాహారం అయిన మాంసాహారం వేస్తుంటే అందులో ఆత్మ క్షోభించి ఆ శరీరం రోగాల పాలై నశిస్తుంది. ఆరోగ్యం కోసం మనం శాకాహారమే తీసుకోవాలి. కానీ నిషిద్ధమైన ఆహారం అంటే ఈ మాంసాహారం అయితే తింటే మనం కారులో పెట్రోల్ పోయాలి, కానీ కిరోసిన్ పోస్తే కారు తొందరగా ఎలాగా మూలబడి పనికి రాకుండా పోతుంది. అలాగే మన శరీరం కూడా శాకాహారం తినకపోతే, నీచాహారం తింటే, రాక్షసాహారం తిన్నా కూడా మన ఆత్మ శోభించి ఆ శరీరం రోగాల పాలై నశిస్తుంది. శాకాహారం భుజించట్లో కూడా మనం కొన్ని పరిమితులను పద్ధతులను విధిగా పాటిస్తూ ఉండాలి. మన శరీరం పట్ల మనం సరిగ్గా వ్యవహరించాలి. ఎక్కువ తినకూడదు, మరి అలాగని తక్కువ కూడా తినకూడదు. ఎంత ఆకలైతే అంతే తినాలి. శరీరాన్ని బాధ పెట్టడం అధర్మం. వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ వేడి చేసి భుజించకూడదు. మైక్రో ఓవెన్ను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతం తరంగాల మీద ఎప్పుడూ వండకూడదు. వెల్లుల్లిపాయ నెగిటివ్ ఎనర్జీతో కూడుకుని ఉండి మాంసాహారంపై మక్కువ పెంచుతుంది కాబట్టి వెల్లుల్లి ససేమిరా తినకూడదు. ఒకరోజు ఘనాహారం, రెండవ రోజు ద్రవాహారం, ఇంకొక రోజు ఉపవాసం, మళ్ళీ అదే క్రమంలో ఇంకొక 3 రోజులు ఇలా వారం అంతా ఉంటే శరీరం దివ్యంగా ఎంతకాలమైనా ఉండగలుగుతుంది. ఈ శరీరం ఒక పెద్ద ఫ్యాక్టరీ, మరి మనం దాని యజమానులు. మన శరీరంలోని ప్రతి ఒక్క అణువు కూడా వర్కింగ్ మాస్టర్ కనుక మనం మన శరీరంలో స్నేహపూర్వకంగా మాట్లాడటం నేర్చుకోవాలి. శరీరానికి ఎక్కువ విశ్రాంతినిచ్చి దాన్ని తమోగుణంలో ముంచేయకూడదు. అలాగని దానికి విపరీతమైన పనినిచ్చి అలసటకు గురి చేయకూడదు. మన అవసర మాటలు అంటే మన ప్రజల్పమే మన శక్తిని హరించవేస్తుంది కనుక వాటన్నిటి పట్ల మనం మిక్కిలి ఎరుకుతూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా మధ్య మార్గాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉండటం బుద్ధి ఉన్నవాడు చేసే పని. అలాంటి చక్కటి అవగాహనతో మన శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఏ డాక్టరు ఏ మందులు అపత్కాల సమయంలో మనకు సహాయం చేయలేవు. కేవలం ధ్యానం ద్వారానే మనం పొందే ప్రాణశక్తి మనకు కాపాడుతుంది. మరి మనం చక్కటి ఆరోగ్యంతో వదిలుతూ ఉంటాం కాబట్టి ఈ క్షణం నుంచి మనమంతా ఆరోగ్య ధర్మాన్ని దివ్యంగా పాటిద్దాం. స్వాధ్యాయ ధర్మం. నవవిధ ధర్మాల్లోని అత్యంత ముఖ్యమైన ఇంకొక ధర్మం స్వాధ్యాయ ధర్మం. స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం. ప్రతి ఒక్కరు కూడా సేత్ బుక్స్, జేన్ రాబర్ట్స్, లిండా గుడ్మ్యాన్, ఓషో, లోంగ్సా రాంపా, స్వామి రామ, ఇలాగా సీనియర్ మాస్టర్ బుక్స్ అన్నీ తన అనుభవపూర్వంగా రాసిన బుక్స్ అవి చదవాలి. ప్రతి మాస్టర్ కూడా చెబుతారు బుక్స్ చదవమని. మన పుస్తక పటాన్ని విస్తరంగా చేస్తూ ఉంటే జ్ఞానం దానంటే అదే అంతవరకు మనకు అందుబాటులోకి వస్తుంది. మీరు నేను కూడా 100 జన్మ కలిసి జీవించాం.
మరి ప్రతి ఒక్క జన్మలో ధ్యానం చేసాం, జ్ఞానాన్ని పంచుకున్నాం, ఆధ్యాత్మిక సత్యాలు ఆకలింపు చేసుకుంటూ ఆఖరి జన్మగా ఈ శరీరాన్ని తీసుకుని ఇదిగో ఇలా వచ్చాం. లేకుంటే మీలో ఒక్కరు కూడా నాతో మాట్లాడలేరు, మరి నా పక్కన కూర్చోను లేరు. కేవలం స్వాధ్యాయ ధర్మచరణ మాత్రమే మనని శక్తివంతులుగా వివేకవంతులుగా చేస్తాం. కనుక మన శక్తివంతులం వివేకవంతులం అవటానికి మన జీవితంలో స్వాధ్యాయ ధర్మానికి పెద్దపీట వేద్దాం. ధర్మం నవవిధ ధర్మాల్లో మరొక ధర్మం వినయ ధర్మం. ప్రతి ఒక్కరూ ఎదుటివారితో ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి. ప్రపంచంగా విద్య మరి దాని ద్వారా వచ్చిన అధికార హోదా మనకు అహంకారాన్ని దర్పాన్ని ఇస్తే, ఆధ్యాత్మిక విద్య మరి దాని ద్వారా వచ్చిన ఆత్మైక సంపద మనకు మరింత అణుకును వినయాన్ని ప్రసాదిస్తుంది. ఎంత ధ్యానం చేస్తే అంత వినయం. విద్యా దదాతి వినయం అంటే ఏదైతే మనకు వినయాన్ని ప్రసాదిస్తుందో అదే అసలైన పరావిద్య. అయినా ఆధ్యాత్మిక విద్య మరి ఏదైతే అహంకారాన్ని ప్రకోపింపజేస్తుందో దాని పేరే ప్రపంచ విద్య. ఎంత స్వాధ్యాయం చేస్తే అంత వినయం, ఎంత సజ్జన సాంగం చేస్తే అంత వినయం. చేసుకున్న వారికి చేసుకున్నంత. కనుక ఎదిగే కొద్ది ఒదుగుతూ ఉంటే ఒదిగే కొద్ది మనం మరింత ఎదుగుతూ ఉంటాము. వినయం ఎన్నో రకాల అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది. మహాభారత యుద్ధంలో పాండుల శత్రుశిబిరంలో కౌరసేవలో అతిరథ మహారథుల వంటి యోధులు ఎంతోమంది ఉన్నారు. మరి కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు శత్రు అజేయుడు లాగా పోరాడుతూ ఆయన పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే వేలకు వేలు సైనికులు చనిపోతూ రోజుకు పాండవులు తీవ్ర నష్టం వాటిల్లు సాగింది. వేరే దారి లేని ధర్మరాజు రహస్యంగా భీష్మ దగ్గరికి పోయి వినయంతో ఆయన కాళ్ళకు దండం పెట్టి, తాత నువ్వు బతికున్నంతకాలం మాకు విజయం దుర్భం కనుక దయచేసి నీ ప్రాణాలని హరించగల ఉపాయం మాకు చెప్పు అని అర్థించాడు. అలా వినయంతో చతుర్శిబిరంలో చైనా దక్షిణ మరణ రహస్యం కూడా తెలుసుకోగలిగాడు ధర్మరాజు. దాన ధర్మం అనేక ధర్మాల్లోకెల్లా అత్యంతమైనది. నవవిధ ధర్మాల్లో కూడా చివరి అతి ముఖ్యమైన ధర్మం దాన ధర్మం. మన దగ్గర ఏది ఉంటే దానిలో మనకు అవసరం ఉన్నంత మేరకే మనం దాచుకుని మిగిలిన దానిలో పక్కవారి అవసరాలకు కూడా సాధ్యమైనంత వరకు చూడడాన్ని దైవత్వం అంటాం. ఏది ఉంటే దానిలో మనకు అవసరం ఉన్నంత మేరకు మనం దాచుకుని మిగిలిన దానిలో పక్కవారి అవసరాలు కూడా సాధ్యమైనంత వరకు చూడటాన్ని దైవత్వం అంటాం. అలా కాక మన దగ్గర ఉన్నది మనమే అనుభవిస్తూ మిగిలిన దానిని కూడా తరతరాలకు తగిన విధంగా దాచుకోవడం అనేది దానత్వం అవుతుంది. ఇప్పుడు తన దగ్గర ఉన్నది ఏదైనా సరే లేదనకుండా జీవితాంతం ఇతరులకు పంచుతూనే ఉన్నాడు ఉండిపోయాడు. అయినా కూడా అతడు ఏనాడు పేదవాడు కాకపోగా మరింత సంపన్నుడయ్యాడు. పైగా దానకనుడు అన్న గొప్ప యశస్సును కూడా కూడబెట్టుకున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కరికి చెందిందే అన్న ఉదాత్త భావనలో మనము మన జీవితాన్ని గడపాలి. ఈరోజు ఈ సంపద నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉన్నంత వరకు దానిని నేను లోక కళ్యాణార్థకమై వినియోగిస్తూ బుద్ధిపూర్వకమైన పనులు చేయబడుతూ నా జన్మను స్వార్థం చేసుకుంటాను అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. తన దగ్గర ఉన్నది ఎంత కొంచెమైనా సరే దాన్ని ఇతరులతో కూడా పంచుకునేవాడే గొప్పవాడు. కానీ ఉన్నదంతా దాచుకుని మురిసిపోయే కోటీశ్వరుడు ఎన్నటికీ గొప్పవాడు కాలేడు. ధ్యాన ధర్మం. మన ధ్యానంలోకి వచ్చాక మనం ఎటు ధర్మంలోనే ఉంటాం. 2 అహింసా ధర్మం. ధ్యానంలోకి వచ్చే అహింస అంటే శాకాహారమే తినాలి, జీవులను చంపకూడదు, జీవన్స్ తింటే మహాపాపం, జీవులు తింటేనే మనకు అనారోగ్యాలు వస్తాయని మాస్టర్ చెప్పారు. అలాగే నేను ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడో ధ్యానంలోకి రాలేదు. 2011లో పత్రిజీ గారి బుక్స్ చదివాను. అప్పుడు పత్రిజీ గారిని చూడలేదు. బుక్ చదివి ఆకలి తిన్న మేకలు కొండలెక్కుతాయి,
మేకలు తిన్న మనుషులు ఆసుపత్రులు పాలవుతారని చెప్పారు. ఆ బుక్ చదివేవాడికి భయం వచ్చేసింది. ఆ రోజు నుంచి 2011 నుంచి ఇంట్లో శాకాహారం. నాకేం ఇబ్బంది లేదంటే మా సారు శాకాహారి మొదటి నుంచి, అందుకే నాకు ఇంట్లో వండే ఇబ్బంది లేదు. మా పెద్ద అబ్బాయి సరిగ్గా తిండు, చిన్న అబ్బాయి తింటాడు. అయినా సరే ఇంట్లో వండలేదు. వాళ్ళకి ఇష్టమైతే బయట. అప్పటి నుంచి మా ఇంట్లో శాకాహారి. అందరం ఎప్పుడైతే శాకాహారి తింటున్నామో మాంసాహారం తిన్నప్పుడు నా ఆరోగ్యం ఎలాగుండేదంటే ఇంత లావున ఉండేదాన్ని. కోపం, చిరాకు, అది తప్పకి ఏదీ లేదు నా దగ్గర. కానీ తెలియని లోపల చిన్న చిన్న అనారోగ్యాలేమో నాకు తెలీదు. ఈ ధ్యానంలోకి వచ్చి ఎప్పుడైతే శాకాహార అయ్యానో, ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టానో, అప్పుడు నా లోపల అన్నీ కొంచెం కొంచెం శుద్ధి అవుతూ వచ్చినాయి. ఎప్పుడైతే మన శాకాహారం ఉంటాం అప్పుడులో మనలోనే సహనం, ఓర్పు, కోపం బాగా ఉండేది. చిరాకు, మింగలేను, కక్కలేను, ఏమనలేను. లోపల నా లోపలే నేను బాధపడతా, తిట్టుకుంటా అట్లా ఉండేటప్పటికి నా శరీరంలోనే నాకు లోపాలు, అనారోగ్యం వచ్చింది. అది ఎట్లా బయటకు కనిపించే కదా, తర్వాత బయటపడినాయి అవన్నీ. ఎందుకు వచ్చినాయా అనుకునేదాన్ని. అయితే హాస్పిటల్కి వెళ్ళేదాన్ని కాదు. అవి తర్వాత తెలిసింది, ధ్యానంలోకి వచ్చాక. కానీ ఇవన్నీ బయట అర్థం అవటం మొదలుపెట్టినాయి. మిత్రధర్మం. మనం పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా మనం సహాయం చేయటం మిత్రధర్మం. ప్రతి ఒక్కరితో మిత్రత్వం, సకల జీవరాశులతో పాటు ప్రతి ఒక్క మానవాళితో పాటు మిత్రత్వం చేయటం. కరుణ, జీసస్ లాగమాట ప్రేమతత్వంలో ఉండాలి. శాంతం, ఇవన్నీ తగ్గించుకుంటా ఉంటే మనలో కూడా శాంతం ఉంటుంది. ఎంత సాధన చేస్తే అంత శాంతం వస్తుంది. కానీ ఎంత ఉండాలన్నా ఎప్పుడన్నా అడ్డంకులు పడుతూనే ఉంటాయి. వస్తూ ఉంటాం కోపం. మళ్ళీ శాంతంగా ఉంటాం. ఎప్పుడు ఎన్ని వస్తాయో మన ఆరోగ్యం బాగుంటుంది. బుక్స్ చదివితే, బుక్స్, సజ్జన సాంగత్యం, దీనివల్ల ఎంతో జ్ఞానం వస్తుంది. వినయ ధర్మం అంటే ప్రతి ఒక్కరితోనూ వినయంగా ఉండటం. మాస్టర్ల దగ్గర తెలియంది తెలుసుకోవటం. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లవాడి కాంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి, వినయంగా ఉండాలి. దాన ధర్మం, మనకున్నదే దానం చేయటం. మన దగ్గర 10 రూపాయలు ఉంటే మన అవసరానికి కొంచెం మిగిలింది దానం, ఒక మంచి పనికి ఉపయోగించటం. పిరమిడ్లకి, ఎక్కడ క్లాసులు అక్కడ అవసరానికి, భోజనాలకి, పాంప్లెట్లకి, బుక్స్కి, ఎవరు తోచిన విధంగా అట్లాగా దానం చేయటం. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. మాస్టర్స్కి ధన్యవాదాలు చెప్పుకోం. పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. సదానంద యోగ్ గారికి, అవతార్ బాబాజీ గారికి, మనందరి యొక్క పూర్ణాత్మకు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్న పరమ గురువులకి, భౌతికంగాను హాస్టల్గా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న పరమ గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.